నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక మారిన మనిషి. రచన సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు శ్రోతలకు వినిపించడానికి అనుమతి ఇచ్చిన సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా రచయిత గారి గురించి తెలుసుకుందాం. శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారు రచయిత, వక్త, నాయకుడు, నటుడిగా మంచి గుర్తింపు పొందారు. 1970లో ఇంటర్ చదువుతుండగా వీరి తొలి రచన అపరాధ పరిశోధనలో అచ్చయింది. అప్పటి నుండి వీరి రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, చతుర, బొమ్మరిల్లు, బుజ్జాయి, హాస్యప్రభ, జయశ్రీ, కథాంజలి, జనసుధ, అపరాధ పరిశోధన వంటి పలు వార మాసపత్రికలలో వ్యాసం, కథ, నాటిక, నవలలు ఎన్నో ప్రచురితమయ్యాయి. పాత సినిమాలు, పాటలపై అవగాహన పెంచుకుని విద్యార్థి దశలో వెండితెర, సినీ హెరాల్డ్ మొదలగు సినీ పత్రికలలో పలు సినిమా సమీక్షలు, వ్యాసాలు రచించారు. మధ్యలో కొంతకాలం రచన వ్యాసంగం పక్కన పెట్టిన పదవి విరమణ తర్వాత చతుర, ఆంధ్రభూమి, సాహితీ కిరణం, విప్రవాణి మొదలగు వార మాస పత్రికలలో రచనలు చేయటమే కాక కొన్ని కథలకు బహుమతులు పొందారు. ఆంధ్రభూమి దినపత్రిక సినిమా ఎడిషన్ వెన్నెలలో పాత పాటలు, సినిమాలు, ఇతర అంశాలపై 70కు పైగా వ్యాసాలు రాశారు. అదేవిధంగా విశాఖ సంస్కృతి మాసపత్రికలో కూడా సమగ్ర సినీ వ్యాసాలు రాస్తున్నారు. బాలల బొమ్మరిల్లు మాసపత్రికలో విజయసేనుడి విజయయాత్ర సీరియల్గా 24 భాగాలుగా ప్రచురింపబడింది. 2017లో కీర్తిశేషులు శ్రీ బలివాడ కాంతారావు గారి నవలా సమీక్ష జాతీయ స్థాయి పోటీలో ప్రథమ బహుమతి. 2018లో ఘంటసాల పాటలపై జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి పొందారు. మేడా బుజ్జమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి మాతృసేవా పురస్కారం పొందారు. శ్రీ గరికపాటి నరసింహారావు, శ్రీమతి బలుసు అపర్ణ గారి అష్టావధానంలో పృచ్ఛకుడిగా పాల్గొన్నారు. కళాశాలలో 3 సంవత్సరాలు ఉత్తమ నటుడిగాను, స్టీల్ ప్లాంటులో అంతర్విభాగ నాటికల పోటీలో 3 సార్లు ఉత్తమ హాస్య నటుడిగా బహుమతులు పొందారు. వివిధ సంస్థలతో సత్కారాలతో పాటు 3 ఉగాది పురస్కారాలు పొందారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో వివిధ సంఘాలకు నాయకుడిగా ఉద్యోగ సమస్యలపై పోరాటాలు చేశారు. సాంస్కృతిక సంఘాల నాయకుడిగా ఎందరినో ప్రోత్సహించారు. ఆకాశవాణి విశాఖపట్నం ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా ఎంతో గుర్తింపు పొందారు. విశాఖ అక్షర జ్యోతిలో కోర్ పర్సన్గా 2000 మందికి అక్షర జ్ఞానం కలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సాహిత్య కళారంగాలు, సంఘ సేవలో పాల్గొంటూ రచనలు చేస్తున్నారు. ఇక కథలోకి వెళితే, ఏమండి ఇక్కడ డబ్బులు పెట్టాను తీశారా అని అడిగిన భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు రామారావు. నేనెందుకు తీస్తాను? తీసినా నీకు చెప్పటం నా అలవాటని నీకు తెలుసుగా, పేపరు చూస్తూ అన్నాడు రామారావు. నిజమే, తాను ఎక్కడైనా డబ్బులు పెట్టి మరిచిపోతే వాటిని తీసి ఇచ్చి వాటిని జాగ్రత్తగా బీరువాలో దాచమని తనని ఎన్నోసార్లు హెచ్చరించడం తెలుసు. 10వ తరగతి చదువుతున్న కొడుకు ప్రసన్న, ఇంట్లో పనిచేస్తున్న సీతమ్మ, వారిద్దరికీ అవి తీసే అవకాశం ఉంది. సీతమ్మను అడిగి చూస్తే ఎలా ఉంటుంది అని ముందు అనుమానించినా మనసు అంగీకరించలేదు. ఆమె చాలా కాలం నుండి ఇంట్లో పనిచేస్తుంది. ఎన్నిసార్లు బంగారు వస్తువులు, డబ్బులు మూలపడిపోతే ఇల్లు ఊడ్చేటప్పుడు దొరికితే వెంటనే ఇచ్చేసేది. ఎవరో ఒకరు ఉన్నప్పుడే ఇల్లు తుడిచేది. ఆమె పనిచేస్తున్న వారందరూ ఆమె నిజాయితీని బాగా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ప్రసన్న విషయానికి వస్తే, ఒక్కడే కొడుకు, ఏ లోటు లేకుండా పెంచుతున్నాము. అయినా వాడికి ఈ వయసులో అంత డబ్బు అవసరాలు ఏముంటాయి? కావలసినవి కొని ఇస్తున్నాం. వాడిని అడిగితే చిన్నబుచ్చుకుంటాడేమో, ఒకవేళ తానే ఎక్కడో పెట్టి మర్చిపోయానా అనే సందేహంతో ఆ విషయాన్ని అక్కడే వదిలేసింది శారద. కానీ తర్వాత కూడా చాలాసార్లు ఇలాగే డబ్బులు మాయమవటం, ముఖ్యంగా పెద్ద నోట్లే మాయమవటంతో తన భర్త దృష్టికి తెచ్చింది. ఇది సున్నితమైన విషయం. చిన్నప్పుడు నేను మా నాన్నగారి జేబులో 2 రూపాయలు దొంగతనం చేశాను. రోజు స్కూలు దగ్గర స్నేహితులు డబ్బులిచ్చి చిరుతిళ్ళు కొనుక్కుని తినేవారు. వాటిని నాకు ఇచ్చేవారు. కానీ నేను వారికి ఎప్పుడూ కొని ఇవ్వలేకపోయేవాడిని. మాకు ఇంట్లో బయట కొనుక్కోవటానికి డబ్బులు ఏమీ ఇచ్చేవారు కాదు. తక్కువ ఆదాయం. ఇంటికి వచ్చేపోయేవారు. కుటుంబ సభ్యులతో పాటు మా ఇంట్లో ఉండి చదువుకునే బంధువుల సంఖ్య ఎక్కువగానే ఉండేది. కానీ నేను గమనించలేనిది ఏమిటంటే, తీసిన డబ్బులతో బయట చిరుతిళ్ళు కొనుక్కుని తినటం మా నాన్నగారి ఆఫీసు మిత్రుడు చూసి ఆయనకు చెప్పారన్న సంగతి.
ఆ రోజు సాయంకాలం నాన్నగారు ఇంటికి వచ్చాక ఎప్పుడూ లేనిది నన్ను పార్కుకు తీసుకువెళ్ళి ఎవరూ లేని చోట కూర్చోబెట్టి దొంగతనం చేయటం, ఖర్చు చేయటం సులభం. కానీ నిజాయితీగా సంపాదించేవారు దుబారాగా ఖర్చు చేయలేరు. ఈరోజు నువ్వు చేసిన పని రేపు నిన్ను దొంగగా మార్చి జైలుకు పంపితే నీకు గౌరవం ఉంటుందా? మనం నలుగురికి అవసరానికి సహాయం చేస్తేనే మనకు అవసర సమయాలలో వారు మనకు అండగా నిలుస్తారు. అందుకే వారిని మన ఇంట్లో ఉంచి చదివిస్తున్నా. ఆ కారణంగానే మీకు బయట కొనుక్కుని తినటానికి పాకెట్ మనీ ఇవ్వలేకపోతున్నాను. ఎవరో కొనుక్కున్నారని వారితో నువ్వు అలా ఖర్చు చేయనవసరం లేదు. నీ కుటుంబ పరిస్థితుల బట్టే నువ్వు జీవించాలి. నిజాయితీగా ఉంటూ చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోవాలి. ఒక పని చెయ్యి. ఈ నెల నుండి నాకు వచ్చే ఆదాయం, ఖర్చుల వివరాలు నువ్వే రాయి. నేనెందుకు డబ్బులు ఇవ్వటం లేదో తెలుస్తుంది అని నాన్నగారు చెప్పగానే నాకు ఏడుపు వచ్చేసింది. నిజానికి నాన్నగారు ఇంట్లో అందరి ముందు నన్ను ఈ విషయంపై దండించవచ్చు. కానీ నేను తెలియకుండా చేసిన తప్పు సరిదిద్దాలని, అందరి ముందు నా గౌరవం పోగొట్టరాదని భావించి ఇలా బయటకు తీసుకువచ్చి నా తప్పుని చెప్పారు. నాకు ఏడుపు ఆగలేదు. నాన్నగారి కాళ్ళపై పడి క్షమాపణ అడిగాను. నాన్నగారు నన్ను లేవదీసి ముద్దు పెట్టుకుని బాగా చదువుకోమని చెప్పి ఒక స్వీటు దుకాణానికి తీసుకువెళ్ళి నాకు నచ్చిన ఒక స్వీటు కొని ఇచ్చారు. ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా మా నెలవారీ కిరాణా దుకాణం నుండి కొన్ని సామాన్లు కొని ఆ సంచి నన్ను పట్టుకోమని చెప్పి ఇంటికి తీసుకువెళ్లారు. అందరూ మేము సామాన్లు కొనటానికి వెళ్ళాము అనుకున్నారు. ఆ సంఘటనతో నాన్నగారిపై గొప్ప గౌరవం కలిగింది. తర్వాత మా ఇంటికి వచ్చే అతిథులు తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చే చిల్లర నాణాలు కూడబెట్టి 2 రూపాయలు కాగానే మా నాన్నగారికి ఇవ్వగానే నాకు కలిగిన ఆనందం చెప్పలేను. దొంగతనం చేసిన భారం నాలో తొలగిపోయింది. నాన్నగారు కూడా ఎంతో సంతోషపడి దానికి మరికొంత జోడించి మంచి మార్కులు పరీక్షలో వచ్చినందుకు నాకు పెన్ను కొని ఇచ్చారు. కానీ ఇప్పటి పిల్లలు అప్పటిలా కాదు. చాలా సున్నిత హృదయులు. ఎలా స్పందిస్తారో చెప్పలేం. ఇంట్లో మనం ఎన్ని సమకూర్చినా స్నేహితుల సావాసం, పర్యవసానాలు అర్థం చేసుకునే పరిణతి లేని వయసు వల్ల కొందరు పిల్లలు ఇలాంటి చిల్లర దొంగతనాలకు పాల్పడతారు. కానీ ప్రారంభ దశలో తమ తప్పు తెలుసుకున్న వారు తప్పు సరిదిద్దుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరతారు. లేనివారు సంఘ విద్రోహులుగా మారి జీవితాలు నాశనం చేసుకుంటారు. దండన ద్వారా కన్నా దొంగ అనే ముద్ర పడిన వారికి సమాజంలో ఎదురయ్యే పరిస్థితి ఏమిటి అనేది వాడికి తెలియాలి. ముందు వాడే ఈ డబ్బులు తీశాడని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత వాడి తప్పు వాడే తెలుసుకునేలా చేద్దాం అన్నాడు రామారావు. మర్నాడు శారద కొన్ని నోట్లు వంటింట్లో డబ్బాల వెనుక కనిపించినట్లు దాచి ఉంచింది. అవి 2 రోజులు అక్కడే ఉన్నాయి. వాటిని మళ్ళీ అలాగే ఉంచింది. మరో 2 రోజుల తర్వాత పని మనిషి సీతమ్మ పని ముగించుకుని వెళ్ళిపోయింది. వంటింట్లోకి వెళ్ళి నోట్లను చూడగా యథాతథంగానే ఉన్నాయి. ప్రసన్న స్కూలు నుండి వచ్చే సమయం అవటంతో తలుపు దగ్గరగా వేసి వచ్చి పక్కింటి వాళ్ళింట్లో కూర్చుని గుమ్మం వైపు ఓరకంట చూడసాగింది. ప్రసన్న వచ్చి యూనిఫారం మార్చుకుని 5 నిమిషాల్లో తయారై తలుపు దగ్గరికి వేసి బయటికి వెళ్ళిపోయాడు. శారద ఇంట్లోకి వెళ్ళి నోట్లు లెక్క పెట్టగా 2 నోట్లు తగ్గాయి. దొంగ ఎవరో తెలిసిపోయింది. వీడు ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు? చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడా? ఆ ఆలోచన రాగానే మనిషిలో వణుకు ప్రారంభమైంది. అతని గదిలోకి వెళ్ళి పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ వెతకగా ఒక సెల్ ఫోన్, తాము కొననివి కొన్ని కంప్యూటర్ గేమ్స్ కనిపించాయి. రామారావు రాగానే జరిగింది చెప్పి బోరుమంది శారద. కంగారు పడుకు. నువ్వు ఎప్పటిలాగా ఏమీ తెలియనట్లు ఉండు. వాడు రాగానే ఆవేశపడి మాటలనకు. వీడి మీద స్నేహితుల ప్రభావం ఉంది. సెల్ ఫోన్, వీడియో గేములు, స్నేహితులు వీడి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇచ్చి ఉండవచ్చు. బయట తిళ్లకు ఖర్చు చేస్తూ ఉండవచ్చు. వాడికి దొంగతనం అంటే ఎలా భయం కలిగించాలో నేను ఆలోచించాను అని చెప్పాడు రామారావు. ప్రసన్న ఆట నుండి ఇంటికి రాగానే ఎవరు ఏమీ అడగకపోవటంతో అంతా మామూలుగా ఉందని, అమ్మ నోట్ల విషయం తెలుసుకోలేదని మనసులోనే సంతోషిస్తున్నాడు. మనసులో దిగులు, ఆవేశం కలగలిసి ప్రవహిస్తున్న శారద భర్త హెచ్చరిక గుర్తుపెట్టుకుని మామూలుగానే ఏమీ తెలియని దానిలా నటిస్తుంది. ఆ రోజు ఆదివారం కావటంతో కొడుకును తీసుకుని ఒక పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు రామారావు. అందులో అతని క్లాస్మేట్ పోలీసు అధికారిగా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా పోలీసులు కొందరు జేబు దొంగలను తీసుకువచ్చి తమదైన శైలిలో కోటింగ్ ఇస్తూ నిజాలు కక్కించటం గమనించాడు ప్రసన్న. అతని ఒంట్లో వణుకు మొదలైంది. కొంతసేపయ్యాక పోలీసులు 2 కుర్రాళ్లను తెచ్చి పోలీసు అధికారి ఎదుట నిలబెట్టారు. వారిని ఎగాదిగా చూస్తూ, మీరు ఇంకా దొంగతనాలు మానలేదన్నమాట అని గట్టిగా గర్జించి, వీళ్ళకి మనదైన పద్ధతిలో 4 తగిలించి వీళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకోండి అని ఆదేశించాడు.
వీళ్ళు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నారు. స్నేహితుల సావాసంతో జలసాగా తిరుగుతూ ముందు ఇంట్లో చిల్లర దొంగతనాలు, తరువాత జేబు దొంగతనాలు, ఆడవాళ్ల మెడలో గొలుసు దొంగతనాలు చేసి దొరికిపోయారు. ఇప్పుడు కొంతమంది 10వ తరగతి విద్యార్థుల నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు తోటి స్నేహితుల ద్వారా డబ్బులిచ్చి జల్సాలకు అలవాటు చేసి చిల్లర దొంగతనాలు చేయించటం, మత్తుమందులు అమ్మించటం అలవాటు చేసే ముఠాలు ఎక్కువయ్యాయి. వాళ్ళకి పెద్దవాళ్ల అండదండలుండటంతో వెనక వాళ్ళు తప్పించుకుని ఈ విద్యార్థులను ఇరికించేస్తున్నారు. పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచాలి. మా చేతికి చిక్కారో తోలు వలిచేస్తాం అంటూ ఆగ్రహంగా చెబుతున్న పోలీసు అధికారిని భయంగా చూశాడు ప్రసన్న. పక్క గదిలోంచి కేకలు వినబడుతున్నాయి. ప్రసన్న వైపు చూసి ఆయన, నాలాగా బాగా చదువుకుని పెద్ద పోలీసు అధికారివై దొంగలను పట్టుకోవాలి అని చెప్పగానే అలాగే అన్నట్లు తలూపి తండ్రితో కలిసి ఇంటికి చేరాడు ప్రసన్న. ఆ రోజు నుంచి ప్రసన్నలో వచ్చిన మార్పు గమనించారు వారిద్దరూ. స్నేహితుల దగ్గర నుండి తెచ్చిన ఫోన్, కంప్యూటర్ గేమ్స్ వస్తువులు వారికి ఇచ్చేశాడు. చదువుపై శ్రద్ధ పెట్టాడు. అప్పటి నుండి ఇంట్లో డబ్బులు పోవటం లేదు. ఆ టర్ములో చాలామంది మార్కులు తెచ్చుకోవటంతో టీచర్లు అభినందనలతో ప్రసన్నలో కొత్త ఉత్సాహం వచ్చింది. చదువంటే కేవలం క్లాసు పుస్తకాలే కాదని తెలుగు భాష, సాహిత్యం, కథల పుస్తకాలను చదవటం ప్రోత్సహించారు. ఒకవైపు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న తల్లిదండ్రుల సహకారంతో తెలుగు పుస్తకాలు చదివి దానిపై పట్టు సాధించి వ్యాసరచన, డిబేటింగ్ పోటీలలో బహుమతులు గెలుచుకుంటున్నాడు. ఎవరైనా వస్తే అతని తెలుగు, ఇంగ్లీషు ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంజనీరింగ్ చదివినప్పుడు రచనలు కూడా ప్రారంభించి రచయితగా గుర్తింపు పొందాడు. మాతృభాష ఆవశ్యకతను గట్టిగా సమర్థిస్తూ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఉపాధి కోసం ఆంగ్లంలో చదివినంత మాత్రాన మాతృభాష తెలుగును విస్మరించరాదని, విషయ పరిజ్ఞానానికి మన చుట్టూ ఉన్న మన వారితో మమతానురాగాలు పెంచటంలో మాతృభాష తెలుగు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పటమే కాదు, తెలుగు మాధ్యమంలో చదివి వచ్చిన వారు న్యూనతాభావంతో బాధపడకుండా 2 భాషలలోనూ ప్రావీణ్యం ఎలా సంపాదించాలో వారికి బోధించి ఆదర్శప్రాయుడయ్యాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వించేలా ఉన్నత విద్య అభ్యసించి దేశంలోనే ఉన్నతమైన అధికారిగా ఎంపికయ్యాడు. తను తప్పుదోవ పడుతున్న సమయంలో తనను దండించకుండా సక్రమ మార్గంలో నడిపించిన తల్లిదండ్రులకు సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాడు ప్రసన్న. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.